అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే లోకేష్ గారు మాట్లాడింది ఒకసారి రిట్రియేట్ చేసుకుంటే పెద్దవాళ్ళు ఆనంద్ సాగర్ గారు లాంటి వాళ్ళకి ఈ విషయాల మీద పూర్తి అవగాహన ఉంటుంది. రైట్. అరుణ గారు, ఏంటి మీరేదో కాస్త డల్గా ఉన్నట్టున్నారు? అలా ఏం లేదు సార్, అంటే టాపిక్ సంబంధం లేని టాపిక్ మాట్లాడుతున్నారు కదా, దాని మీద నేను ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచి బాగా అంటే బాగా టైర్డ్నెస్ కనిపిస్తున్నది. ఏమన్నా బయటికి గట్టా వెళ్ళి వచ్చారేమో. ఫ్యాన్ కూడా వేసుకోలేనట్టుకుంది. ఎండకి తిరిగి వచ్చాము సార్. మా పని పొద్దు క్షణం తీరుకుండదు, దమ్ముడి ఆదాయం ఉంది అంటారు, అట్లా ఉండదు మా పరిస్థితి. అదే కదా, వాళ్ళ దమ్మిడి ఆదాయం విషయంలో రియాజన్ ఫాలో అవ్వండి అని చెప్తాడు సురేష్ ఇందాక నుంచి. ఆవిడ ఎందుకు అనవసరంగా బాబు ఎరికిస్తారు? సారీ అమ్మా, నువ్వు అనుకోనికి చెప్తున్నా, సురేష్ చెప్తుంది అదే కదా. ఇంకోటి ఆవిడ ఏదో ఎదుగుతున్నది, ఆవిడ ఏదో ఇరికించి ఇబ్బంది పెట్టి తాగి నిద్రపోయలేదు. లేదు, అరుణమ్మ ఎదిగితే సంతోషించి ఇరికించాలంటే ఈజీ అయ్యే పని కాదు కానివ్వండి. టాపిక్ లోకి రండి. కాదు, ఏంటి కడప మీద ఫోకస్ పెట్టింది ఆ కూటమి? సార్ కూటమి అనే కాదు, నాట్ ఓన్లీ ఇక్కడ రాజకీయంగా అనే దానికన్నా కూడా క్లియర్ గా ఎప్పటి నుంచే నంబర్ ఆఫ్ ముఖ్యమంత్రులు మంత్రులు ఎంతో మంది రాష్ట్రాన్ని ఏలుతున్నప్పటికీ కూడా ఇంకా వెనకబడినటువంటి ప్రాంతంగా ఉండిపోయినటువంటి ప్రాంతం రాయలసీమ అండి. క్లియర్ గా ఇవాళకి కూడా వలసలు ఎక్కువ అక్కడి నుంచే వెళ్తున్నాయి. కానీ నాయకులందరూ కూడా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులందరూ కూడా అక్కడి నుంచి వచ్చి నాయకులు అయిన వాళ్ళే, రాష్ట్రాన్ని వెళ్ళిన వాళ్ళంతా కూడా. కానీ ఎందుకనో ఆ ప్రాంతం ప్రతిసారి నాయకుల యొక్క చిన్న చూపు గురవుతుందన్నది కూటమి ప్రభుత్వం